భారతదేశం పైన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించేటువంటి సుంకాల పైన కూడా భారతదేశ వ్యాప్తంగా కూడా వామపక్షాలు సిపిఐఎంఎల్ లిబరేషన్ పార్టీ ఆధ్వర్యంలో ఈ రోజు నందికొట్కూరు మున్సిపాలిటీ పట్టణం నంద్యాల జిల్లాలో సంబంధించి ఈ రోజు నిరసన కార్యక్రమాన్ని చేపడతా ఉన్నాం. ప్రధానంగా ఈ కార్యక్రమానికి సంబంధించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రపంచ దేశాలపైన కాకుండా భారతదేశం పైన ఆ రకమైనటువంటి దుర్మార్గమైనటువంటి పన్నులు 25%, 50% పన్నులు విజయంగా ఈరోజు చేసేటువంటి పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం. అందుకొరకే ఈ రోజు ఏదైతే ట్రంప్ విధానాలను వ్యతిరేకించాలని భారతదేశం పైన సుంకాలు వేస్తున్నా గానీ నరేంద్ర మోడీ మౌనం వహించడం సరైనది కాదు. గతంలో కూడా పాకిస్తాన్ కు భారతదేశానికి యుద్ధం జరిగితే దాంట్లో నేనుండి ఆ రకంగా పాకిస్తాన్ అధ్యక్షుడితో యుద్ధం ఆపని చెప్పేసి చెప్పడం కూడా ఆ రకంగా మనం గమనించాం. అంటే ఈ రోజు భారతదేశం పైన అమెరికా అధ్యక్షుడు ఈ రోజు పెత్తనబెట్టి అని చెప్పేసి ఈ రోజు కమ్యూనిస్ట్ పార్టీలుగా ఈ రోజు మేము హెచ్చరిస్తా ఉన్నాం. భారతదేశం స్వతంత్రం సంపాదించుకొని ఈ రోజు స్వాతంత్రం వచ్చి 79 సంవత్సరాలు అవుతుంది. స్వతంత్రంగా భారతదేశం అభివృద్ధి చెందుతా ఉంది. మన భారతదేశం నుంచి అమెరికా దేశానికి కూడా ఆహార ఉత్పత్తులు ఎగుమతి చేస్తా ఉన్నాం. అయితే ఆ దేశం నుంచి కూడా ఈ రోజు ఉత్పత్తి చేసుకుంటున్నాం. అయితే ఇరు దేశాలు కూడా మరి సాంప్రదాయంగా కూర్చొని పన్నుల భారం ప్రజలపైన ఆ రకంగా దేశాలపైన పడకుండా చూడేటటువంటి బాధ్యత ఈ రోజు దేశ అధ్యక్షులకు ప్రధానమంత్రి మోడీ గారు ఉంది. ఆ రకమైనటువంటిది భారతదేశ ప్రజలపైన విచ్చలవిడిగా సుంకాలు విధిస్తూ ఆ రకంగా చేయడం దుర్మార్గమైన చర్య. ఇదే కాకుండా అనేక మంది ఉద్యోగాలు రానటువంటి నిరుద్యోగులు అమెరికా దేశానికి ఈసా తీసుకునేటువంటి వాళ్ళకు కూడా వెనక్కి పంపించి వాళ్ళు జైల్లో పంపేటటువంటి విధంగా కూడా ఈరోజు చేస్తా ఉన్నాడు. అంటే దుర్మార్గమైన చర్య చేస్తూ ఉన్నాం. భారతదేశ ప్రధాని గారు అమిత్ షా గారు ఏ రకమైనటువంటి అమెరికాకు అందువల్ల ఈ రోజు మనం చెప్తా ఉన్నాం. చైనా, రష్యా లాంటి దేశాల్లో మనం సన్నిహితంగా ఉన్నటువంటి తర్వాత ఈ రోజు భారతదేశానికి అంటే ఒక హెచ్చరికలాగా ఈ రోజు అమెరికా ప్రభుత్వానికి హెచ్చరిస్తా ఉన్నాం. అందువల్లకే సోదరులారా ఈ రోజు మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. భారతదేశం పైన ఎవరైనా సరే సుంకాలు భారం మోపినాం, భారతదేశం పైన ఎవరైనా కంటెత్తు చూసినాం కాబట్టి భారతదేశ పౌరులు ఆ రకంగా కూడా పెద్ద ఎత్తున ఉద్యమిస్తారని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం. అందుకొరగా ఈ నిరసన కార్యక్రమాన్ని సిపిఎంఎల్ లిబరేషన్ పార్టీ ఆధ్వర్యంలో చేస్తా ఉన్నాం. ఈ రోజు మోడీ గారు అమెరికా ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి, లేకపోతే ఆ రకంగా భారతదేశ ప్రజలు ఉపేక్షించాలని చెప్పేసి అమెరికా అధ్యక్షుడిని ఈ రోజు హెచ్చరిస్తూ ఈ కార్యక్రమానికి మీరందరూ కూడా జయప్రదం చేసినందుకు సిపిఎం లిబరేషన్ పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. నా పేరు పిక్కిలి వెంకటేశ్వర్లు, సిపిఎంఎల్ లిబరేషన్ పార్టీ జిల్లా కార్యదర్శి. నాతో పాటు మహిళా నాయకురాలు లక్ష్మీదేవి మరియు జిల్లా నాయకులు చెంచుల గాబ్రియల్ గారు, కాడేపోగు సామన్న, వేర్పుల ఏసన్న, నాగేశ్వరరావు గారు, లింగాల శ్రీను, సుంకన్న గారి కార్యక్రమంలో పాల్గొన్నారు.